యోగాంధ్రకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా అత్యంత ఉత్సాహంగా జరిగినటువంటి విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అతిథులుగా రావడం, అదేవిధంగా దేశం విదేశాల నుంచి కూడా ఇక్కడ యోగాలో పాల్గొనడం, ఈ పాల్గొన్న అందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున. అదేవిధంగా ఇక్కడ పనిచేసినటువంటి ఎన్నో కష్టాలకు వచ్చి వారం రోజులుగా ఇక్కడ నిద్రాహారాలు మాని పనిచేసినటువంటి అధికారులు అయితేనేమి, ఆ పోలీస్ అన్నలు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. మీ అందరి కృషి వల్ల ఇవాళ ఈ యొక్క కార్యక్రమము విజయవంతంగా సాగింది. సముద్ర తీర ప్రాంతంలో మీరు పడినటువంటి కష్టం వల్లే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం సజావుగా సాగింది. అదేవిధంగా విశాఖపట్నం ప్రజలకు కానీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సుదూర ప్రాంతం వచ్చినటువంటి అనేక మంది ఉద్యోగులు, మహిళలు, అదేవిధంగా విద్యార్థులు వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలను మనం నిర్వహించుకుంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రతిష్టే కాకుండా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి యువతకు కూడా ఆరోగ్యాన్ని అందించి ఒక సిస్టంలో నడిపించేటువంటి పరిస్థితి ఇది యోగా అంటే. ఈ యోగా పాటించడం వలన అనేకమైనటువంటి ఆరోగ్యాలు కానీ, మైండ్ సెట్ కానీ, అదేవిధంగా వారి యొక్క భావ వ్యక్తీకరణ కానీ అన్నీ కూడా మెరుగుపడతాయి. ఖచ్చితంగా యువతంతా సద్మార్గంలో నడుస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా మరోసారి చేతులు జోడించి నమస్కరిస్తున్నా. జై హింద్, జై భారత్, జై నరేంద్ర.